హలో హాయ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా శ్రావణ శుక్రవారం పూజ మొత్తం వ్లాగ్ ఈ వీడియోలో చూపించేస్తాను మీకు. ఈ ఇయర్ చాలా అంటే చాలా చక్కగా జరిగిందండి. చాలా హ్యాపీగా జరిగింది నాకు పూజ. ఇంకా మొత్తం షాపింగ్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అని ఈ వీడియోలో చూపించేస్తాను. చూపిస్తూ మనం మాట్లాడుకుందామండి. మేమైతే షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడ మా శ్రీకాకుళంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తది ఓపెన్ అయిందని చెప్తే మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు. ఆ తర్వాత వెళ్ళండి. శారీస్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళాక ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. సరే ఇంకా ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత అది బయటకు వచ్చి చూస్తే నచ్చలేదు. మళ్ళీ వెళ్ళి దాన్ని ఏమో మార్చుకున్నాము. ఎంత ప్రాసెస్ జరిగింది. నెక్స్ట్ ఏమో ఇప్పుడు మీకు చూపించాను గ్రీన్ కలర్ శారీ, అదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో రెడ్ కలర్ శారీ తీసుకున్నానండి. గ్రీన్ కలర్ శారీ ఏమో 675 రూపీస్ పడింది. ఇదేమో 270 పడిందండి. చాలా బాగుంది అనిపించింది. నీట్గా నాకు అందుకని స్మూత్గా ఉన్నాయి అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి కేజీ ఆఫర్ శారీస్ అండి. బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక రోజంతా షాపింగ్కి మొత్తం మనం పెట్టేసుకోవాలండి. రోజంతా స్పెండ్ చేసేయాలి. ఫ్రూట్స్ అని ఎన్ని కొన్నాను అసలు. నాకైతే వరలక్ష్మి పూజకి అన్నీ నీట్గా చక్కగా నిండుగా ఫలదానం ఇవ్వాలనిపిస్తుందండి ఎప్పుడు కూడా. ఆ తల్లి దయ వల్ల ఇప్పుడు చేసిన నేను పూజలు ప్రతిసారి కూడా అమ్మవారికి వరలక్ష్మి పూజకి చక్కగా నిండుగా ఫలదానం ఇచ్చుకుంటానండి. గాజులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పళ్ళు 5 రకాలు ప్రసాదాలతో నేను పెట్టుకుంటాను. నా సాటిస్ఫాక్షన్ అండి. అందరాల్లో పెట్టాలి, ఎంత హంగామా చేయాలని కాదు. నేను వేరే ఏటి హంగామా ఏం చేయనండి. పళ్ళు అవే కొనుక్కుంటాను. 5గురికి తాంబూలాలు పెట్టుకుంటాను. 5 రకాలు, ఎన్ని రకాలు అయితే అన్ని రకాలు నాకు నచ్చినవేమో నేను అమ్మవారికి పెట్టుకుంటాను. దోసకాయ, డ్రాగన్ ఫ్రూట్ అవన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను. దాళం పళ్ళు, సీతాఫలము, యాపిల్, రేంకాయ అన్నీ పూజ కోసం అని అన్నీ తీసుకున్నానండి. ఫ్రూట్స్ అయితే రేట్లు ఉన్నాయండి, చాలా మస్తుగా ఉన్నాయండి రేట్లు. నెక్స్ట్ మ్యాంగోస్ ఈ ఇయర్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ తీసుకున్నానండి. పళ్ళదానంలో పెడదామని. మ్యాంగోస్ దొరికాయి చక్కగా. మొత్తం షాపింగ్ చేసుకొని మార్నింగ్ 9:30కి వెళ్తే ఇంకా ఈవినింగ్ 5కి వచ్చాము. ఇంకా మొత్తం అన్ని తీసి సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పటి నుంచి మా పూజ ఎలా చేసుకున్నాను ఏంటండి. ముందు గురువారమే అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ సెట్ చేసుకున్నామండి. ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకున్నాను. ఇది మార్నింగ్ వీడియో అండి. ఇంకా అంత నీట్గా దూరాలకి అన్నీ వేసుకున్నాము. బయట ముగ్గు వేసి తీసుకున్నాను. అన్నీ చేసాము. వర్షం ఎక్కడ పడుతుందండి. మేము ఎన్నింటికి లేసామంటే 2:17 కల్లా లేసామండి. అంటే 2:18 ఇలా లేసాము. ఇంకా పప్పు అన్నీ నానేసుకున్నాం, అన్నీ ఉంచాం కదా. ఇంకా లేవగానే అన్నము, పులిహోరకి నెక్స్ట్ పరమాన్నం పెట్టాను. ఇంకా తాంబూలాల్లో మొలకలు ఎత్తిన పెసలు వేద్దాం అంటే మంచిదని చెప్పేసి అది పెట్టుకున్నానండి. చూడండి ఎంత చక్కగా మొలకలు వచ్చాయో. అన్నీ చిన్న చిన్న కవర్లు అన్నీ తీసుకొని శనగలు, ప్రసాదాలు అన్నీ ప్యాక్ చేసుకున్నాను. చూడండి మా లక్ష్మీ అమ్మవారు ఎంత అందంగా కలకలాడుతున్నారు. ఆ తల్లి దయ వల్ల చక్కగా పూజ చేసుకున్నాము. మా పిల్లలు, మేము అందరం కలిసి చాలా హ్యాపీగా చేసుకున్నామండి. చాలా సంతోషంగా అనిపించింది ఆ తల్లి దయ వల్ల. నాకు వరలక్ష్మి పూజ అయిన వరకు టెన్షన్ అండి, ఏం అడ్డు వచ్చేస్తుందో ఏంటో అనేసి. ఆ తల్లి చక్కగా జరిపించుకున్నారు. చాలా అండి, అదే సంతోషం. నాకు వీలైన మట్టుగా అన్ని ప్రసాదాలు చేసి పెట్టుకున్నాను. నేను ఇప్పుడు పాలు, చీర, గాజులు అన్నీ ఏరేంటే కొత్త వస్తువులు ఏమేమి ఉంటే అవి పెట్టుకున్నానండి. ఇదిగోండి తాంబూలంకి ఎంత చక్కగా సెట్ చేసుకొని పెట్టుకున్నాను. అన్ని గాజులు డజను, పులిహోర, బూరులు, పూర్ణం బూరెలు చేస్తానండి నేను ఎప్పుడు కూడా. పూర్ణం బూరెలు, పువ్వులు అన్నీ చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. వచ్చిన పేరెంటాలకి పారాయణ, పసుపు రాసి పారాయణ పెట్టి అన్నీ చక్కగా నిండు బలదలు ఇచ్చుకున్నాను. అందరూ ఇలా చేయాలని కాదు, నేను చేసిన పూజ విధానం చేస్తున్నాను.
అసలు నేను ఎలా చేస్తాను అనుకున్నానో నాకు అర్థం అవ్వలేదండి. అంత తొందర లేచి చాలా చేసుకున్నాను. అమ్మ దయ ఎప్పుడు మా మీద ఉండాలని, మీ మీద ఉండాలని, మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి అందరినీ చల్లగా చూడమ్మా. ఎంత బాగా అవుతుందని అస్సలు అనుకోలేదండి. బాయ్ అండి అందరికీ. లైక్